నీకు? ఏం పని చేస్తావు అసలు నువ్వు? ఎంఎస్పీ కంటే తక్కువ కొంటుంటే నువ్వేం చేస్తావు అసలు? గాడిదలు కాస్తావా? ఈరోజు మార్నింగ్ మాకు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక ఈరోజు మహారాష్ట్ర మిల్ దగ్గర వచ్చాం. నేను డిఎస్పీ గారు అంతా సివిల్ సప్లైస్ యంత్రాంగం కూడా ఇక్కడ వచ్చాం. మేము వచ్చి డైరెక్ట్గా ఫస్ట్ రైతులతో మాట్లాడాం. రైతులతో మాట్లాడినా మాకు తెలిసింది ఏంటంటే ఎస్ ఇది వాళ్ళ స్టేట్మెంటు 2150 రూపాయలకి మాత్రం ధాన్యం కొంటున్నారు ఇక్కడ. ఇది కంప్లీట్లీ ఇల్లీగల్. ఏ మిల్లు కూడా 2400 రేట్ ఫిక్స్ అయింది. మొన్న మిల్ అసోసియేషన్ శ్రీనివాస్ గారు వచ్చారు, రమేష్ గారు ఆన్ వీడియో చెప్పారు. అందరూ కూడా తప్పకుండా దాని 2400 రూపాయలకి కొనాలి, ఎంఎస్పీ కంటే అసలు కింద పడకూడదు. ఇది బేసిక్ అగ్రిమెంటు. దీంట్లో వాళ్ళు కావాలని ఈ మిల్లోళ్ళు కొనుక్కోకుండా లాంగ్ లైన్స్ క్రియేట్ చేసి రేట్ తగ్గించి ఇట్లా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేస్తే ఇది అడ్మినిస్ట్రేషన్ అసలు ఒప్పుకోదు. ఎస్ 95% మిల్లర్స్ కొంటున్నారు, ప్రాపర్గా కొంటున్నారు. వాళ్ళు కొనడం వల్లే మనకి 2.5 లాక్ మెట్రిక్ టన్ అయింది. కానీ 2-3 మిల్లర్స్ రాంగ్ ప్రాక్టీసెస్ వల్ల మన మిర్యాలగూడ డివిజన్ మిల్లర్స్ అందరికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహజం కాదు. ఫర్దర్గా ఇక్కడ మేము వచ్చి రిజిస్టర్ చూస్తే ఏ ఒక్క రిజిస్టర్ మెయింటైన్ చేయట్లా. ఎక్కడి నుంచి ధాన్యం వచ్చింది, ఎవరికి ఎంత రేట్ పే చేశారో ఒక్క లెక్కలు లేవు ఇక్కడ. ఇది అస్సలు కరెక్ట్ పద్ధతి కాదు. మేము మిల్లర్స్తో చాలా వరకు కోఆపరేట్ చేసి అన్ని విషయాలు సమకూరుస్తూ వచ్చాం. కానీ ఏ మిల్ అయినా ఎంఎస్పీ కంటే తక్కువ రేట్లో ఇస్తే డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్ ఆన్ దట్ మిల్. ఎంఎస్పీ కంటే తక్కువ రేట్ ఇస్తే వాళ్ళ స్టాక్ ఎంతైతే ఉందో మొత్తం కూడా లయబుల్ టు బి సీజ్డ్. అంతా ఇల్లీగల్ వర్క్స్ మేము టాలరేట్ చేయం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మా క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి. ఎక్కడ ఇష్యూ వచ్చినా, ఎక్కడ ప్యాడీ స్టక్ అయినా దట్ మిల్లర్ వీ విల్ టేక్ యాక్షన్ అండ్ వీ విల్ బుక్ క్రిమినల్ కేసెస్. మా పోలీస్ యంత్రాంగం కూడా డిఎస్పీ గారు ప్రతి మిల్ చోట కూడా కానిస్టేబుల్స్, సిఐలు కూడా ట్రాఫిక్ మానిటర్ చేస్తున్నారు. మనకి వేరే వేరే డిస్ట్రిక్ట్స్ కూడా ప్యాడీ ఎక్కువ వచ్చి లోడ్ ఎక్కువైంది. కానీ తప్పకుండా రిజిస్టర్స్ అయితే ప్రాపర్ మెయింటైన్ చేయాలి. రిజిస్టర్ మెయింటైన్ చేయకపోతే మాకు ఫార్మర్ నుంచి కొంటున్నాడా, ప్యాడీ రీసైకిల్ చేస్తున్నాడా మనకి ఎట్లా తెలుస్తుంది? సో డెఫినెట్లీ ఈ స్టేట్మెంట్స్ అంతా కూడా ఆ రిజిస్టర్స్ అంతా కూడా చెక్ చేయడం జరుగుతుంది. అండ్ వీ విల్ ఇనిషియేట్ యాక్షన్. వాట్ యాక్షన్? వెదర్ టు క్లోజ్ ద మిల్, సీజ్ ద స్టాక్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ డిటిసిఎస్. మీరు ఇప్పుడు ఇక్కడే కూర్చోండి. అక్కడ ఏవైతే A to Z అన్ని రికార్డ్స్ ఉంటాయి కదా, బి ఫామ్ కానీ ఏ ఫామ్ కానీ, ఆ స్టాక్ రిజిస్టర్ కానీ స్టాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో అవి ప్రతి ట్రక్ షీటు అంతా మీరు చెక్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలి. విల్ ప్రొసీడ్ యాజ్ పర్ ద ఎసెన్షియల్ కమోడిటీ ఆర్ బిఎన్ఎస్ఎస్. కానీ మిల్లర్స్ ఇట్లా ప్రవర్తిస్తే డెఫినెట్గా విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. మేము అందరు మిల్లర్స్తో 3 hour మీటింగ్ పెట్టాము. అందరూ కూడా ఆ రోజు 2400 రేట్ అగ్రీ అయ్యి చెప్పారు. కానీ ఇంకా వితిన్ 1 డేలోనే ఈ పరిస్థితి రావడం చాలా దుర్భాగ్యకరం. ఐ రిక్వెస్ట్ డిఎస్పీ గారు టు స్పీక్. మిల్లర్స్ కొంచెం టైంకి తీసుకోకపోవడం వల్ల, బయట వాళ్ళని వెయిట్ చేయించడం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. నిన్న పొద్దుటి నుంచి నిన్న నైట్ వరకు అవర్ ఎంటైర్ ఫోర్స్ ఈజ్ ఆన్ రోడ్. ఒక సిఐ క్యాడరు, ఎస్ఐ క్యాడర్ కూడా గేట్ల దగ్గర బందోబస్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమంది మిల్లర్ల వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వస్తున్నది. కాబట్టి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి వచ్చినటువంటి ఒక ఖచ్చితమైన సమాచారం ప్రకారం ఈ మిల్లుని మేము చెక్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటగా చూసింది ఏంటంటే సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ అథారిటీస్ ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ తోటి మాట్లాడితే ప్రైజ్ ఫిక్స్ చేసినటువంటి ప్రైస్ కంటే తక్కువ ఇస్తున్నారనేటటువంటిది నెంబర్ 1 ఇష్యూ. నెంబర్ 2, ఏదైతే స్టాచ్యుటరీగా చట్ట ప్రకారం మెయింటైన్ చేయాల్సినటువంటి రికార్డ్స్ ఉన్నాయో అవి ఏది కూడా ఈ మిల్లు వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు అనేటువంటిది 2వ ఇష్యూ. సారు అన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ఇక్కడ రెవెన్యూ అండ్ మార్కెటింగ్ అథారిటీస్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద క్రిమినల్ కేసెస్ కూడా దీని మీద చేయబడతాయి. మేము మరొకసారి అందరి మిల్లర్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకి సీరియస్ వార్నింగ్ చెప్తున్నాము. పొరపాటున ఇలాంటి పనులు చేసి రైతులకు ఇబ్బంది కలిగించి రైతులు రోడ్డు మీదకి తెచ్చే పరిస్థితి తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్కి చెడ్డ పేరు చేస్తే ఏ మాత్రం కూడా సహించేది లేదు. చాలా సీవియర్ యాక్షన్ చట్ట ప్రకారం తీసుకుంటారు. ఇవాళ మధ్యాహ్నం సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ మిల్స్ చెక్ చేస్తా అన్నారు. అందరూ జాగ్రత్తగా చట్టం ఏ విధమైనటువంటి షరతులు విధించిందో, గవర్నమెంట్ ఏ విధమైనటువంటి షరతులు విధించిందో దాని ప్రకారము రైతులకు సహకరించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా.
ఒకవేళ దీంట్లో ఏమైనా వైలేషన్ జరిగితే సీవియర్ క్రిమినల్ యాక్షన్ కూడా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరు రైతులు ఉన్నారు ఇక్కడ, ఈయన మిల్లు ఓనరు, ఈయన ఇప్పుడే అష్యూరెన్స్ ఇవ్వబోతున్నాడు. ఏ దానివైనా 2400 ఏదైతే రేట్ ఫిక్స్ అయిందో ఆ రేట్కే కొనాలి. అదర్వైజ్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ అండ్ సీజ్ స్టాక్. ఎస్, దాంట్లో క్వాలిటీ బట్టి కొన్ని ఉంటాయి. బట్ ఏవైతే రైస్ మిల్లర్ అసోసియేషన్ 2400 రేట్ ఫిక్స్ అయిందో అది మీరు అందరికీ అష్యూరెన్స్ ఇవ్వాలి. అదర్వైజ్ ఇట్లా మేము నడపలేమండి సిస్టమ్. మీరు అష్యూరెన్స్ ఇవ్వండి అందరికీ. తీసుకోండి బాబు. చెప్పండి. ఇప్పుడు కొనుగోలు చేస్తామండి. ఎంఎస్పీ తక్కువ కాకుండా చేస్తాం, క్వాలిటీని బట్టి చేసేస్తాం. ఎంఎస్పీ తక్కువ కాకుండా సార్ అన్నట్టు చేసి గారు ఎట్లా అంటే అట్లా చేసేస్తాం సార్. శ్రీనివాస్ గారు, మనం మాట్లాడాం. ఒక 2 days బ్యాక్ మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, డిఎస్ఓ గారు, సబ్ కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారి ఆఫీసుల్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి దాదాపుగా 60 మంది